తెలంగాణలో పలువురు ఐఏఎస్ ఐపీఎస్లకు షాక్ ఇచ్చింది ఈడీ. భూదాన్ భూముల ఆక్రమణలో 28 మంది సీనియర్ అధికారులపై ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈడీ రంగంలోకి దిగింది. నాగారంలో సర్వే నంబర్ 182, 194, 195 లో భూదాన్ భూములను ఆక్రమంగా లేఅవుట్ చేసి అమ్మినట్లు తెలిపారు. దీంతో మునావర్ ఖాన్, ఖదీర్ ఉన్నీసా, సర్ఫానా, సుఖర్ ఇళ్లపై సోదాలు చేశారు. భూదాన్ భూముల వ్యవహారంపై ఇటీవల హైకోర్టు సీరియస్ అయింది. మాజీ సీఎస్లు, మాజీ డీపీలు, డీజీపీలు, సీనియర్ ఐఏఎస్లు, సీనియర్ పోలీస్ అధికారుల పాత్రలపై కూడా హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. రెవెన్యూ అధికారుల సాయంతో ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి కుటుంబ సభ్యుల పేర్లపై భూములు బదలాయింపు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఈడీ, సీబీఐలకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. అధికారులకు నోటీసులు ఇచ్చి విచారణ అవకాశం ఉంది. భూదాన్ భూముల గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్. రంగారెడ్డి జిల్లా మహేశ్వర ఫోర్జరీ గావించబడి ఇతర వ్యక్తులు భూదాన్ భూములు అంటే అక్కడ లేని వాళ్లకు ఇవ్వాల్సినటువంటి భూములను వాటిని సర్వే నెంబర్లను చేంజ్ చేసి ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పి వాటి ద్వారా లేఅవుట్లను సృష్టించి ప్రస్తుతం ఇప్పుడు మనం తెలియజేసినటువంటి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లకు తక్కువ రేట్లకు అమ్మటం జరిగింది. కాబట్టి వీటన్నిటి మీద కూడా ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు ఈడీ అధికారులు. రైట్. మరి ప్రధానమైనటువంటి కుటుంబ సభ్యుల పేర్లు కూడా భూములు బదలాయింపు చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అసలు కుటుంబ సభ్యుల్ని ఎందుకు చేర్చారు ఈ భూముల్లో కూడా? అండ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఈడీ, సీబీఐలు కూడా హైకోర్టు నోటీసులు ఇచ్చిందని కూడా తెలుస్తుంది. ఇంకా దీని మీద అధికారులు ఎటువంటి ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉందంటారు? ఆదేశాలతోనే ఈ రంగంలో దిగి జరిగినటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా భూదాన్
నాగరంలోని సర్వే నెంబర్ 182, 194, 195 లో ఉన్నటువంటి సర్వే నెంబర్లోని భూములకు సంబంధించి ప్రస్తుతం పూర్తిగా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి ఎవరెవరైతే ఇక్కడ అమ్మకాలను చేసినటువంటి లేఅవుట్లను సృష్టించి అమ్మకాలు కొనసాగించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు మునావర్ ఖాన్, సైద్ ఉనీసా, సర్ఫానా, సిట్టు వీళ్ళ యొక్క ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. ఎంతవరకు ఎంత పెద్ద మొత్తానికి ఇళ్లను అమ్మకం జరిగింది, వాళ్ళ దగ్గర నుంచి డాక్యుమెంటేషన్ ఉంది, అసలు భూదాన్ భూముల యొక్క అమ్మకాలకు సంబంధించి వీరి యొక్క పాత్ర మీద ఒక ఇతర ఈడీ అధికారులు సోదాలు నిర్వహించినటువంటి సందర్భంలోనే మరోవైపు అక్కడ కొనుగోలు చేసినటువంటి భూములన్నీ కూడా ఎవరైతే కొనుగోలు చేసినటువంటి వ్యక్తులు ఉన్నారో కొనుగోలు చేసినటువంటి వ్యక్తుల్లో ఎక్కువగా ప్రస్తుతం ఆ ప్రభుత్వంలో చాలా కీలక పాత్ర పోషించినటువంటి వివిధ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఉన్నత స్థాయి అధికారుల యొక్క పాత్ర చాలా ఎక్కువగా ఉంది. వారి యొక్క కుటుంబ సభ్యులు, వారి పేర్లు, లేదంటే వారి యొక్క సతీమణి పేర్లు, ఇతర కుటుంబ సభ్యుల పేర్లు కొనుగోలు చేసినట్లు ఇప్పటికే రెవెన్యూ రికార్డ్స్ లో బయటకు వచ్చినటువంటి నేపథ్యంలోనే సో వారు తెలిసి కొన్నారా తెలియదు కొన్నారా అనేది కూడా ప్రస్తుతం నిర్ధారించాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీన్ని పూర్తిగా డీటెయిల్స్ మొత్తం పరిశీలించిన తర్వాత దీని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. సో ఇక్కడ దీని మీద మనం చూసుకున్నట్లయితే ఐఏఎస్, ఐపీఎస్ కూడా ఈడీ భూదాన్ భూముల మీద అక్రమాల్లో 28 మంది సీనియర్ అధికారులు ఉన్నారు కూడా తేల్చి చెప్పింది. మరి ఆ సీనియర్ అధికారులు ఎవరై ఉంటారో మనకి తెలియవచ్చు అంటారా? ఖచ్చితంగా ఉన్నటువంటి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ కూడా ప్రస్తుతం విధుల్లో ఉన్న వాళ్ళందరూ ఉన్నారు. మనం గమనించినట్టు ఇప్పటికే టెక్నాలజీ స్వాతి లక్ష కావచ్చు, లేకపోతే చికాగో సంబంధించిన కుటుంబ సభ్యులు కావచ్చు, తరుణ్ జోషి కుటుంబ సభ్యులు, మహేష్ భగవత్ వీళ్ళందరూ కూడా ఐపీఎస్ ఆఫీసర్లు చాలా కీలకమైనటువంటి బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి వ్యక్తులు. వీరి కుటుంబ సభ్యుల్లోని కొంతమంది పేర్లు మీద ఇక్కడ భూములు అనేవి ఉంది. ఇక అయితే ఈ భూముల కొనుగోళ్లన్నీ కూడా ఒక ప్రైవేటు లేఅవుట్ ద్వారానే వీళ్ళు అక్కడ ఎవరైతే లేఅవుట్ ఏర్పాటు చేసి రెవెన్యూ రికార్డ్స్ మొత్తం కూడా పూర్తిగా సక్రమైనటువంటి రెవెన్యూ రికార్డ్స్ ని చూపించిన తర్వాత మాత్రమే వీళ్ళు కొనుగోలు చేస్తారా, లేదంటే అంతకంటే ముందుగానే దీని మీద అసలు ఈ ల్యాండ్ సంబంధించి పూర్వ స్థితిగతులు అనేవి తెలుసుకొని కొనుగోలు చేశారా లేదనేది కూడా విచారణలో బయటకు అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ ఈ భూదాన్ భూముల విషయం ఒకవైపున రద్ద లేకున్నటువంటి సందర్భంలో ఇందులో అనేక మంది సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ యొక్క అమ్మకాలు అండ్ వారు కొనుగోలు చేశారు, ఇక్కడ ఉన్నటువంటి భూములు అత్యధికంగా అనేది కూడా కొంత షాకింగ్ గా మారింది. మరి వీళ్ళు బాధితులుగా మారుతారా, లేకపోతే నిజంగానే ఆ భూముల విషయంలో వీరి యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది ఎంతవరకు ఉందనేది కూడా విచారణలో తెలుసుకునే అవకాశాలు ఉంటాయి. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ.